ఈ కీర్తన మరి కోరహ కుమారులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 85వ కీర్తన. ఆయన అంటాడు, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపావయ్యా, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించావు అని అంటున్నాడు. యాకోబు సంతతి ఇశ్రాయేలీలు. ఈ చెర ఎప్పటి చెర అని మనం చూస్తే, కోరహు దినములలో ఉన్న చెర ఏదంటే, ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తులో ఉంచాడు. అర్థమవుతుందండి? సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తులో చెరలో వాళ్ళు ఉన్నారు. ఆ చెర గురించి కోరహు కుమారులు చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు కనాన్ దేశంలో ప్రవేశించి న్యాయాధిపతులు అయిపోయి రాజులు కూడా వచ్చిన దినాల్లో తర్వాత వచ్చిన చెర వేరు. బబులోను చెర, అష్షూరు చెర అని మనం చూస్తాం. కానీ కోరహు కుమారులు అప్పుడు లేరు కాబట్టి, ఈ కోరహు దినములలో కోరహు కంటే ముందు మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో ఒక పేరు ఏంటంటే, ఐగుప్తు అనేది ఇనప కొలిమి అంట. ఇనప కొలిమిలో ఏం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి? ఏమండి, ఇనప కొలిమిలో ఏముంటుంది? ఎప్పుడు కూడా మంట అనేది ఉంటుంది, అగ్ని అనేది ఉంటుంది. ఆ అగ్నిలో ఇనప సామాన్లని కాలుస్తూ ఉంటారు, బాగా కాలుస్తూ ఉంటారు. ఎందుకు కాలుస్తూ ఉంటారంటే, ఆ ఇనప సామాగ్రిని వాళ్ళకి అనుకూలమైన రీతిలో మలుచుకోవడానికి. ఇనుప సామాన్ తుప్పిపట్టిపోతుంది, లేకపోతే దానిని అగ్నిలో వేసి కాల్చినప్పుడు వంగుతుంది, కావలసిన షేప్ వస్తుంది, కావలసిన ఆకారం అనేది వస్తుంది ఆ ఇనుప సామాగ్రి ఏదైనా సరే. ఉదాహరణ చెప్పండి, ఇనుప కొలిమిలో ఏం తయారు చేస్తారు? అయ్యా, గొడ్డళ్ళు, వెరీ గుడ్, గొడ్డళ్ళు, కొడవళ్ళు, పొలుగులు, పార్లు, ఇలాంటి వస్తువులన్నీ తయారు చేస్తారు. ఎందుకంటే ఆ ఇనుముగా ఉండిపోతే ఎందుకు పనికిరాదు, దేనికి కూడా ఉపయోగం ఉండదు ఆ ఇనుము వలన. కానీ ఆ ఇనుమును అగ్నిలో పెట్టి అది ఎంత వేడి చేస్తే అది లొంగుతుందో అంత వేడి చేస్తారు. అవసరమైతే ఇంకొంచెం ఎక్కువే వేడి చేస్తారు. దానికి కావలసినంత వేడి తగలపోతే అది వంగదు, షేప్ రాదు. సపోజ్ పొలుగు మనం ఎన్నిటికో వాడుతూ ఉంటాం. ఆ పొలుగు షేప్ రావాలంటే, ఆ మొన తేలాలి అంటే, అది అగ్నిలో ఎంతవరకు వేడి చేస్తే అది సుత్తితో కొడితే నలుగుతుందో అంతవరకు వేడి చేస్తాడు. ఆ ఇనుప కొలిమిలో పనిచేసి ఆయన దగ్గర కూర్చొని జాగ్రత్తగా, ఎందుకయ్యా నువ్వు దీన్ని ఎట్లా కాలుస్తున్నావు, ఇనుముని పని లేదా అంటే, పని ఉంది కాబట్టే కాలుస్తున్నాను అంటాడు. ఇది నాకు కావాలి, ఈ ఇనుప పనిముట్టు నాకు కావాలి, అందుకే దీన్ని ఒక పనిముట్టుగా తయారు చేస్తున్న ఇనుముని, అంతేగాని దీన్ని పనికి రాకుండా చేయడానికి కాదు అని చెప్తాడు ఇనుము దగ్గర పనిచేసే ఆయన. అర్థమవుతుందా? అలాగే బంగారు పనిచేసే ఆయన ఏమంటారు? కంసాలి కూడా. ఆయన కూడా ఇనుము వేడి చేసి అంత వేడి బంగారానికి చేయడు. కానీ బంగారం ఎంతవరకు అయితే లొంగుతుందో, ఎంతవరకు అయితే కరుగుతుందో, ఎంత వేడి చేస్తే కరుగుతుందో అంత వేడి చేసి దాన్ని కరిగిస్తాడు. సో ఇదంతా ఎందుకయ్యా అంటే, తనకి ఇష్టమైన షేప్లో మార్చడానికి. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాయంటే, దేవుడు కూడా తన ప్రజలను చెరకు పంపించి తనకి ఇష్టమైన షేప్లోకి మార్చాడంట. ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టికి దోషులైనప్పుడు, దేవుని మాట వినకుండా వాళ్ళు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఆ ఇనప కొలిమిలో పెట్టాడంట. ఐగుప్తు అనే ఇనప కొలిమిలో దేవుడు పెట్టాడు. కొన్నిసార్లు బబులోను అనే కొలిమిలో పెట్టాడు, ఒకసారి బబులోను అనే కొలిమిలో పెట్టాడు యోధా ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలనేమో అష్షూరు అనే చెరలోకి పంపించాడు. 2 గోత్రాలుగా రాజ్యం 2గా విడిపోయింది కదా. నేను చెప్పేది కోరహు కుమారుల జీవితంలో జరిగింది కదా, తర్వాత జరిగింది.
రాజ్యం రెండుగా విడిపోయినప్పుడు యోధా ప్రజలనేమో బబులోనికి అప్పచెప్పాడు దేవుడు. అయితే తర్వాత ఇజ్రాయేలీలనేమో అష్షూరు చెరకు అప్పచెప్పాడు. సో ఎందుకయ్యా ఈ ఇనప కొలిమికి దేవుడు అప్పచెప్తాడంటే తనకిష్టమైన షేప్ రావాలని. మనం కూడా అంతే. ఎందుకు దేవుడు మనల్ని మంటలకు అప్పచెప్తాడు? ఎందుకు అగ్నిలో పెట్టి ఆయన కాలుస్తాడు? ఎందుకు శ్రమలు, శోధనలు, అగ్ని లాంటి శ్రమలు దేవుడు ఎందుకు మనకు అనుమతిస్తాడయ్యా అంటే మనం కూడా ఆయనకు నచ్చిన షేప్లోకి రావాలని. మన షేప్లో మనం ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే పేతురు పత్రికలు అంటాడు, మీకు కలిగే అగ్ని లాంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో జరిగిపోతుందని మీరు ఆశ్చర్యపోవద్దు అంటాడు కదా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, ప్రియులారా మిమ్మును శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవిస్తున్నట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అగ్ని లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తన షేప్లోకి మార్చుకోవాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. మీ చేతికి వేలుకి ఎవరికైతే ఉంగరం ఉందో ఒకసారి నాకు చూపించండి. ఇట్లా ఈ చేతి ఉంగరం ఒక్కొక్క వేలు ఒక్కొక్క సైజు, ఒక్కొక్కరి వేలు ఒక్కొక్క సైజు. అవునా? మీకు కూడా ఉందిగా? వెరీ గుడ్. నా ఏలు వేరు, మీ ఏలు వేరు. సో ఎవరి సైజుకి తగ్గట్లుగా దానిని మలచడానికి ఆ బంగారు పనిచేసే వ్యక్తి అగ్నిలో పెట్టి దాన్ని కాల్చి ఉంచుతూ ఉంటాడు. చిన్న సుత్తి ఉంటుంది ఆయన దగ్గర. దేనికి తగ్గ పనిముట్లు అయ్యి ఆయన దగ్గర ఉంటాయండి. దేవుడు కూడా అంతే. కొంతమంది చిన్న చిన్న దెబ్బలు కొడితే లొంగిపోతారు దేవుడికి. వింటున్నారా? ఒక చిన్న దెబ్బ కొడితే లొంగిపోతావు. అమ్మో దేవా, నేను ఇంకా మారిపోయినయ్యా, నా జీవితం నీకే అయ్యా అని చెప్పి అప్పు చెప్పేస్తారు దేవుడికి. కొంతమందిని దేవుడు సుత్తి దెబ్బలు కొట్టినట్టుగా కొట్టాలి. ఇనుమును సాగదీయాలంటే కాల్చి సుత్తితో కొట్టినట్టు కొట్టాలి. అప్పుల్లో పడతారు. ప్రభువా, నాయనో, ఈ బాధలు నేను పడలేనయ్యా, నా జీవితం నీకు అప్పగించేస్తున్నానయ్యా అని చెప్పి దేవునికి లోబడిపోతారు. సో అల్టిమేట్గా దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనము దేవునికి లోబడాలని, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం మలచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న పాపం అంత బంగారంలో నుండి మస్ట్ అంతా తీసేస్తారో, ఎలా తీసేస్తారో అలాగే మనలో నుండి మస్ట్ అంతా తీసేయాలని దేవుడు మన కొన్ని సుత్తి దెబ్బలకి అనుమతిస్తూ ఉంటాడు. కొన్ని బాధలు, ఇబ్బందులు, సమస్యలు. నీలో ఏం రావాలని? పరిశుద్ధత అనేది రావాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా స్త్రీలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొన్ని పెద్ద పెద్ద వస్త్రాలేమో బండకేసి బాధేటప్పుడు బాగా 2 చేతులు పెట్టి బలవంతా పెట్టి కొడుతూ ఉంటారు. బండకేసి కొడతారా? చిన్న చిన్న ఏమో మెల్లగా కొడుతూ ఉంటారు. అల్టిమేట్గా ఏంటంటే దానిలో ఉన్న మురికి పోవాలి. దేవుడు కూడా అంతేనంట. మన జీవితాల్లో మురికి అనేది ఉన్నప్పుడు, అపవిత్రత అనేది ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, దాని నుండి దేవుడు మనలను విడిపించాలని కొన్ని శోధనలు, శ్రమలు అనుమతిస్తాడు. అంతేగాని నిన్నేదో చేసేయాలని కాదు, నీకేదో నష్టం కలిగి చేయాలని కాదు, నీకేదో మరణం తేవాలని కాదు. కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ప్రేమించి ఒక చక్కని పాత్రగా ఆయన మనల్ని మలుచుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కౌరవ కుమారులు అంటున్నారు, దేవా, చెరకుపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనక్కి రప్పించావయ్యా. నీ ప్రజల దోషమును ఏం చేశావు? పరిహరించావు. వారి పాపమంతయు కప్పివేసేసావు అంటున్నాడు. వారి పాపం ఇక కనబడకుండా దేవుడు కప్పేసాడంట. అర్థమవుతుందా?
ఇజ్రాయేలీల పాపమునేమో దేవుడు కప్పివేశాడు. ఈనాడు కొత్త నిబంధన విశ్వాసులమైన మన పాపములు దేవుడు కడిగి వేసేసాడు, కప్పివేలా కడిగి వేసేసాడు. ఇంకా అది మనలో కనబడకుండా తన శిలువ రక్తము చేత ఆయన మనలను కడిగి వేశాడని లేఖనం సెలవిస్తుంది. కప్పుకున్నది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. ఇజ్రాయేలీలకు అది లేదు. ఎడ్ల యొక్క మేకల రక్తము వారి పాపములు కడగలేకపోయింది. యేసయ్య శిలువ రక్తం ఏం చేసిందంటే మన పాపములను కడిగి వేసింది, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎందుకు ఈ శోధనలు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే మనలో ఉన్న పాపమును పరిహరించాలని. తర్వాత మళ్ళీ ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు ఈ భక్తుడు. ఏంటి అంటే, అదేంటి అంటే 6వ 7వ వచనం చూడండి. 8వ వచనం, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. అది ఆఖరి మాట. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మరలా బుద్ధిహీనులు అయితే మళ్ళీ తప్పవు. ఏంటి తప్పవు? సుత్తి దెబ్బలు తప్పవు, ఈనప కొలిమి తప్పదు. మరలా బుద్ధిహీనులైతే మళ్ళీ జాటి దెబ్బలు తప్పవు. దేవుని బిడ్డలారా, దేవుడు నలగొట్టడం తప్పదు. అందుకే కౌరవ కుమారులను మళ్ళా మీరు బుద్ధిహీనులు కాకుందురుగాక అంటున్నాడు. అయ్యారో మళ్ళీ చెర రెడీగా ఉంది. చెరనగా శ్రమలు, చెరనగా కన్నీళ్ళు, కష్టం, బాధ, సహించలేని వేదన చెర అంటే. కాబట్టి మళ్ళీ ఆ చెరలోకి, కష్టాల చెరలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే మళ్ళా ఏం కాకూడదు? మనం బుద్ధిహీనులము కాకూడదు అని లేఖనం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు మనలను ఏం చేస్తాడంటే కొలిమిలో పడుతూ ఉంటాడు కొన్నిసార్లు. యెషయా గ్రంథంలో ఉంది కదా మాట, ఇబ్బందులనే కొలిమి. ఏ కొలిమి? ఇబ్బందులనే కొలిమి. ఎందుకంటే నా మహిమ నిమిత్తమే నేను అలా చేశాను అంటాడు. పొటము వేశాను, అది కరెక్ట్ మాట, కరెక్ట్ మాట. అది పుటం వేయటం. బంగారాన్ని పుటం వేస్తారు అమ్మా, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను. చాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ చెర అనేది ఎందుకంటే మనం బుద్ధిహీనులం అయినప్పుడు చెర అనేది మనకు వస్తుంది. తర్వాత మనం దేవునికి లోబడితే, ఆయనకి ఇష్టమైన రూపంలో మార్చబడితే ఈ చెర నుండి విడిపించబడతాం. ఎందుకని ఆయన కోపము ఎక్కువ కాలం ఉండేది కాదు. అదే అంటాడు 85వ కీర్తనలో, దేవా అంత కాలము కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా అంటాడు కదా 5వ వచనంలో. నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా అంటున్నాడు. బ్రతికిస్తాడు దేవుడు, మళ్ళీ ఉజ్జీవింపజేస్తాడు, మళ్ళీ తిరిగి లేవనెత్తుతాడు. నూతనమైనటువంటి దీవెనలతో దేవుడు మనలో నింపగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కనుక మరలా తిరిగి బ్రతికిస్తాడు. చంపడు దేవుడు, చావుకు అప్పచెప్పడు, మరణానికి అప్పచెప్పడు. మనం దేవునికి లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన బ్రతికించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవునికి లోబడుదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆయనకి ఇష్టమైన రూపంలోకి మనం మార్చబడదాం. ప్రభుకి ఇష్టలుగా జీవించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.